వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ప్రతిభ. ముందుగా అప్డేట్స్ చూద్దాం. ఎన్నికల పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఎలాంటి కామెంట్లు చేయొద్దని క్యాడర్కు సూచించారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దన్న ఆయన జనహితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది జనసేన పార్టీ అని స్పష్టం చేశారు. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, ఈ సమయంలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని సూచించారు. ఎన్నికల పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఎలాంటి కామెంట్లు చేయొద్దని క్యాడర్కు సూచించారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దన్న ఆయన జనహితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది జనసేన పార్టీ అని స్పష్టం చేశారు. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, ఈ సమయంలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దని ఆయన సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాడర్కు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. మరి దాంట్లో ఏ అంశాల గురించి చర్చించినట్లు డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పత్రికాముఖంగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా దానిలో ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో పొత్తులకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను, సూచనలను కూడా ప్రస్తావించడం జరిగింది. పొత్తులో భాగంగా ఎక్కడైనా సీట్లు త్యాగం చేయాల్సి వస్తే కనుక ఎటువంటి ఆవేశాలకు లోను కాకుండా క్లారిటీగా ఉండాలని స్పష్టం చేయడము, అదేవిధంగా రానున్న ఎన్నికలకు సంబంధించి ఏ సీటు విషయంలోనైనా ఎటువంటి విషయాలైనా కానీ మీడియా ముఖంగా మాట్లాడకుండా, ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ, ఎటువంటి ప్రచారాలు ఉన్నా కానీ తప్పనిసరిగా తన పొలిటికల్ కార్యదర్శి హరిప్రసాద్ దృష్టికి తీసుకొస్తే దాని గురించి పూర్తి స్థాయి చర్చ జరుగుతున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కలవలేని వారు పొలిటికల్ కార్యదర్శికి ఆ విషయాలు చెప్పాలని, ఆ విషయాలపైన క్లారిటీ తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. ఒక విధంగా పవన్ కళ్యాణ్ లేక ఈ రోజు జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఒక హెచ్చరిక లాంటిదని కూడా చెప్పవచ్చు. పొత్తుల విషయంలోనూ, సీట్ల విషయంలోనూ ఎక్కడా బహిరంగంగా మాట్లాడకుండా, మీడియాలోనూ మాట్లాడకుండా అడ్డుకట్ట వేసిన విధంగా ప్రస్తావించాలి. అంటే ముఖ్యంగా చూస్తే మీకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా కానీ పొలిటికల్ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలి, ఎక్కడ మీడియాలో మాట్లాడకుండా ఉండాలి అనేది విషయం క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు పొత్తులో వెళ్తున్న నేపథ్యంలో సీట్ల విషయంలో ప్రచారంలో ఉన్నట్టు 25 నుంచి 30 సీట్లు అని ఏదైతే ప్రచారంలో ఉందో ఆ ప్రచారం జరుగుతున్న తీరుని ఎవరూ బహిరంగంగా వ్యతిరేకించకూడదు. ఎన్ని సీట్లలో పోటీ చేసేది, ఎన్ని సీట్లలో అభ్యర్థులు నిలిపేది అనే విషయాలు రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది పార్టీ నుంచి. అప్పటి వరకు ఎదురు చూడాలి కానీ బహిరంగంగా ఒకరికొకరు దూషించుకోవడం, ఒకరికొకరు మాట్లాడటం ఇట్లా కరెక్ట్ కాదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే ముందస్తు చర్యల్లో భాగంగానే రానున్న 2-3 రోజుల్లో జనసేన పార్టీ కొన్ని సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటిస్తుంది అని చెబుతున్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళన, ఎటువంటి వ్యతిరేకత రాకుండా ఉండే విధంగా ఉండటం కోసమే ముందుగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన విడుదల చేయడము, అదేవిధంగా పార్టీకి లైజనింగ్ గా ఉండే విధంగా జనసేన పార్టీ పొలిటికల్ కార్యదర్శిగా ఉన్నటువంటి హరిప్రసాద్ కు తన సూచనలు, తన అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ తెలియపరచాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. దాని ద్వారా నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడము, సీట్లు ఆశించే వారికి సంబంధించి సమయం కేటాయించడము, తప్పనిసరిగా ఆయన అపాయింట్మెంట్ అవసరమైతే కనుక పవన్ కళ్యాణ్ కూడా వారితో నేరుగా మాట్లాడే వెసులుబాటును కూడా కల్పించిన విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రైట్ శ్రీనివాస్.